హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పితృదేవో భవ కథనం గురించి తెలుసుకుందాం. భవభూతికి ఈ మధ్య గొప్ప చిరాగ్గా ఉంది. అందుకు కారణం అతని తండ్రి. ముసలితనంలో ఏదో కొడుకు పెట్టిన తిండి తిని మూల కూర్చోక రోగాలు తెచ్చుకోవడం, ఆయనకు సేవలు చేయవలసిన పని తన భార్య మీద పడడం. తల్లి ఉంటే డబ్బు ఖర్చు పెట్టే బాధ్యత తప్ప ఈ విధవ సేవలు చేయవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఆమె స్వర్గస్థురాలై 10 సంవత్సరాలైంది. నిజానికి ఇక వేరే గత్యంతరం లేక తండ్రిని తనతో ఉంచుకున్నాడు. కానీ నిజానికి ఈ న్యూసెన్స్ కూడా ఇష్టం లేదు భవభూతికి. అతనికి తండ్రి అంటే చాలా ముందు నుంచి కోపం. అందుకు కారణం ఆయన ఆస్తంతా కూతుళ్ళ పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టేయడం, తన కోసం ఏమీ మిగల్చలేదని. దానికి తోడు భవభూతి భార్య ప్రత్యూష కూడా సన్నాయి నొక్కుతూ ఉంటుంది. భవభూతి తండ్రి ఇల్వలుడు చాలా కష్టాలు పడ్డాడు. ఏదో కొద్దిపాటి పొలం ఉందన్న మాటే కానీ దానిపై శిస్తులు సరిగ్గా వచ్చేవి కావు. స్వయంగా వ్యవసాయం చేసుకోవడం చేత కాదు. ఏదో సంపాదించుకొని చాలని చిన్న ఉద్యోగం జీతంతో రోజులు గడిపేవాడు. ఒక కొడుకు, 3 కూతుళ్ళు. కొడుక్కి చదువు మాత్రం చెప్పించగలిగాడు కానీ ఆస్తి ఏమీ మిగిల్చి ఇవ్వలేకపోయాడు. ఆ ఆస్తంతా కట్నాల రూపంలో ఖర్చు అయిపోయింది కూతుళ్ళ పెళ్ళిళ్ళకి. ఆయన రిటైర్ అయిన ఈ సంవత్సరంగా కొడుకు దగ్గరే ఉంటున్నాడు. కంగుమంటూ తండ్రి దగ్గు వినిపించింది భవభూతికి. చెవులు మూసుకున్నాడు. అబ్బబ్బా, ఏమిటా వెదవ దగ్గు? గొప్ప డిస్టర్బ్గా ఉంటుంది, కొంచెం నెమ్మదిగా దగ్గుకోరు అంటూ సనుక్కున్నాడు. లోపల నుంచి ప్రత్యూష వచ్చింది. దగ్గు మందు తెచ్చారా అని అడగమంటున్నారు ఆయన అంది. లేదు, మర్చిపోయానని చెప్పు అన్నట్లు నీకోసం మల్లెపూలు తెచ్చి అక్కడ పెట్టాను, చూసావా అన్నాడు. చూశాను, కానీ నేను తెమ్మని చెప్పలేదే అంది. నువ్వు అడగనంత మాత్రాన నేను తేకూడదా? అదేం కాదులేండి, ఉత్తినే అన్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రత్యూష. కొడుకు మీద ఆధారపడ్డప్పటి నుంచి తను నిరాధారణకు గురి అవుతున్న విషయం నిల్వలుడికి తెలుసు. అందుకే ఈ మధ్య తనకు విపరీతంగా దగ్గు వస్తున్నా, బతికి చిక్కిపోతున్నా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమని కొడుకుని అడగలేదు. దగ్గి గుండెలు ఎగిసి పడడం, ఆయాసం రావడంతో కనీసం దగ్గు తగ్గుతుందని దగ్గుమందు మాత్రం తెమ్మని చెప్పాడు. దగ్గుమందు వేసుకుంటే తగ్గే దగ్గుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు అనుకున్నాడు. కానీ కోడలు వచ్చి మర్చిపోయారట అని చెప్పగానే హతాశుడయ్యాడు. పోనీలే, ఆఫీస్ పనులు తొందరలో మర్చిపోయి ఉంటాడు అని సరిపెట్టుకున్నాడు. బద్దకించి తేలేదన్న విషయం తెలీదు ఆయనకు. ఇదిగో నిన్నే అంటూ కొడుకు కోడల్ని పిలవడం విన్నాడు ఇల్వలుడు. కోడలు వెళ్ళింది. మన గుంట వెదవని ఆ ముసలాయన దగ్గరికి పంపకు. ఆయనది ఏ అంటురోగమో అయ్యి అది కాస్త వీడికి అంటుకుంటే చచ్చే బాధ మనకి, అందుకే పిలిచాను అన్నాడు కొడుకు. ఆ మాట నాకు విడిగా చెప్పాలా? ఆ అనుమానం నాకు వచ్చింది, అందుకే వాడిని ఆయనకు దూరంగా ఉంచుతున్నాను అంది ప్రత్యూష. వాళ్ళ గుంట వెదవగా అంటున్నది తన 5 ఏళ్ల మనవడు రాజేష్ని. ఆ మాటలు విన్న నిల్వలుడి గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నాయి. అందుకు కారణం మనవడిని తనకు దూరంగా ఉంచుతున్నందుకు కాదు, పిల్లలు రోగులకు దూరంగా ఉండాలన్నది తను అంగీకరిస్తాడు. అలా చెయ్యాలి కూడా. ఎందుకంటే పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువ అని తనకీ తెలుసు. ఆ బాధంతా కొడుకు తనను ముసలాయన అంటూ ఈసడించుకుంటున్నందుకు, తనది అంటురోగమని డాక్టర్ చెప్పకుండానే నిర్ణయం చేసినందుకు. పడక కుర్చీలోంచి లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అప్పటికే చాలాసార్లు దగ్గడం వల్ల ఊపిరితిత్తుల దగ్గర నొప్పిగా ఉంది. గుండె రాసుకుంటూ పడుకున్నాడు. నాన్నను డాక్టర్కు చూపించాలి అన్నాడు ఆ రాత్రి పడుకోబోతూ భవభూతి. అప్పుడే చీర మార్చుకొని వచ్చింది ప్రత్యూష. భర్త తెచ్చిన మల్లెలు తలలో పెట్టుకుంటూ ఇదొక విధవ పెంట తయారైంది అంది. భవభూతి మాట్లాడలేదు. 1 నిమిషం తర్వాత, నిజమే కానీ తప్పదు కదా, కనీసం లోకానికైనా భయపడాలి మనం. నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అడిగాడు. అది భవభూతి డబ్బే, నెల ఇంటి ఖర్చులు పోను కొంత మిగులుతుంది. ఏం, అది కూడా ఖర్చు చేస్తారా? కాస్త భయంగా అంది ప్రత్యూష. అవును మరి, డాక్టర్ దగ్గరికి వెళ్తే బోలెడు ఫీజు, మందుల ఖర్చు అన్నాడు. వద్దు, నేను ఇయ్యను.
పట్టుచీర కొనుక్కోవాలని అనుకుంటున్నాను దీపావళికి. దాంతో ఈసారి కొనకపోతే నా స్నేహితురాళ్ళ మధ్య నాకు తలవంపులే అంది బొంగమూతి పెట్టి. మరో దారి లేదే అన్నాడు. అతని చేతిని తన చేతుల్లోంచి తీసి విసిరికొట్టింది. అటు తిరిగి పడుకుంది. సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచించాడు భవభూతి. పక్కనే పడుకున్న భార్య తలలోంచి మల్లెలు వింత సువాసన కలిగిస్తున్నాయి. ఫోన్లే, రేపు ఒక దగ్గుమందు సీసా కొని తెస్తాను. వైద్యానికి సిపిఎఫ్లోనూ పెడతాను. తొందరేముంది? ఆ సొమ్ము వచ్చేదాకా డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చు. ఏమంటావ్ అన్నాడు ఆమెపై చెయ్యి వేస్తూ. అటు నుంచి ఇటు తిరిగింది. ఈ ఐడియా బాగుంది అంది. ప్రత్యూష మొండితనం అతనికి తెలుసు. ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించే కొద్దీ బిగుసుకుపోతుంది. ఆమె అందమైన ముఖం చూసి తనే తగ్గిపోతాడు. నీ పట్టుచీరకు అడ్డురానులే అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. థ్యాంక్ యూ అంది ఆమె భర్త చర్యలను ప్రోత్సాహంగా. లోపల ఆకలిగానే ఉంటుంది, కానీ ఒక్క ముద్ద కూడా దిగడం లేదు ఇల్వలుడికి. అందుకే పట్టుమని 10 మెతుకులు తినలేకపోతున్నాడు. అందువల్ల నీరసం కూడా. ఆ రోజు బలవంతంగా ముద్ద నోట్లో పెట్టుకుంటూ, నిమ్మకాయ ఊరగాయ లేదా తల్లి, దాంతో ఏమైనా కాస్త తినగలుగుతానేమో అన్నాడు. అబ్బే లేదు అంది ప్రత్యూష. ఇది సీజన్ కదా, ఊరగాయ పెట్టకూడదు అన్నాడు కొంచెం సంశయంగానే. కూతురులాంటి కోడలితో భయపడుతూ మాట్లాడవలసి వస్తున్న స్థితికి ఆయనకే బాధ కలిగింది. ఏం సీజన్లండి, రూపాయికి 2 కాయలట. ఈ రేటులో కొన్ని ఊరగాయ పెడితే మనం దివాలా తీయవలసిందే అంది కోడలు. అటువంటి సమాధానమే వస్తుంది అనుకున్నాడు కనుక పెద్దగా పట్టించుకోలేదు ఆయన ఆ మాటలు. మాట్లాడకుండా 2 ముద్దలు బలవంతంగా తిని చెయ్యి కడుక్కున్నాడు. మనమేమీ జమీందారం కాము, అంతేసి అన్నం పెట్టుకొని తినకుండా పారేస్తే ఎలా అంది ప్రత్యూష కోపంగా. తలదించుకున్నాడు ఇల్వలుడు. తప్పైపోయింది తల్లి, క్షమించు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను నా కొడుక్కి ఆస్తిపాస్తులు కూడా ఏమీ ఇయ్యలేకపోయాను. వాడికి బరువై కూర్చున్నాను. ఇలా వేస్ట్ చేయడం కూడా మంచిది కాదులే అన్నాడు ఆ ముసలాయన. ఏదో గొనుక్కుంటూ కంచం ఎత్తింది. అది భరించడం ఇల్వలుడికి అలవాటే. 2 ఫ్రెండ్స్ని పట్టుకొని ఆ లోను త్వరగా శాంక్షన్ చేయించుకొని 1000 రూపాయలు తీసుకున్నాడు భవభూతి. అతను కేస్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంటే అతని కొలీగ్ గోవిందరావు ఎదురయ్యాడు. బ్రదర్, నీవు అన్నిదా భావించనంటే నాదొక చిన్న కోరిక అన్నాడు గోవిందరావు. ఏమిటి? నువ్వు కూడా ఏదో అవసరంలో ఉండే ఆ సొమ్ము తీసుకున్నావు, కాదనను. నాకొక అనుకోని ఖర్చు తగిలింది. నువ్వు ఇయ్యగలిగితేనే సుమా, లేకపోతే నిర్మోహమాటంగా నో అను. నేను ఏమి అనుకోను. ఎంత కావాలి? కనీసం 800. ఆలోచించాడు భవభూతి. గోవిందరావు వాళ్ళ మామయ్య దగ్గర ప్రత్యూష అన్నయ్య పనిచేస్తున్నాడు. ప్రత్యూష అన్నయ్యకి సిఆర్ పాడయ్యి ప్రమోషన్ లేక గింజుకుంటున్నాడు కనుక వీలున్నప్పుడల్లా గోవిందరావుని కాకా కొట్టమని ప్రత్యూష తనకి చెప్పింది. సంతుష్టుడైన గోవిందరావు తన మామతో చెప్తే పని అయిపోతుందట. ఓ సింతేనా, తీసుకో, ఊరికే తీసుకున్నాను. మా ప్రత్యూషకు ఏదైనా నగ చేయించాలని. మీకోసం ఇచ్చానంటే ప్రత్యూష సంతోషిస్తుంది కూడా అంటూ 800 గోవిందరావుకి ఇచ్చేశాడు భవభూతి. థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు గోవిందరావు సొమ్ము తీసుకుంటూ. ఆ సొమ్ము ఏం అవసరం వచ్చి తీసుకుంటున్నాడో గోవిందరావు చెప్పలేదు. భవభూతి అడగలేదు. గోవిందరావు తండ్రికి ఒంట్లో బాగాలేదు. ఆయనకు వైద్యం చేయించడానికి ఆ సొమ్ము తీసుకున్నాడు అతను. ఆ కారణం చెప్పి ఉంటే, సారీ బ్రదర్, నేను కూడా మా నాన్నగారికి వైద్యం చేయించాలి అని చెప్పి ఉండేవాడేమో భవభూతి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్తూ ఒక దగ్గుమందు సీసా మాత్రం కొన్నాడు భవభూతి. గోవిందరావుకి తను అప్పు ఇచ్చిన విషయం ప్రత్యూషకి చెప్పాడు. మంచి పని చేశారు అంటూ సంబరపడిపోయింది ప్రత్యూష. భార్య సంబరం చూసి తను సంబరపడిపోయాడు భవభూతి. ఖంగ్ ఖంగ్ అన్న తండ్రి దగ్గు విని ముఖం ముడుచుకున్నాడు. ఆ రోజే దగ్గుమందు వాడటం ప్రారంభించాడు ఇల్వలుడు. చూశారా ఆయన ఎంత పని చేశారో అంది ప్రత్యూష. ఆ రోజు భవభూతి సాయంత్రం రాగానే ఆ ముసలాయన ఎవరినో హత్య చేసినంత విడ్డూరంగా. ఏమైంది అన్నాడు భవభూతి.
సంభాషణ అంతా బెడ్రూమ్లో ఇల్వలుడి చెవిలో పడకుండా జరిగింది. ఈ ఉత్తరం చదవండి అంటూ ఒక ఉత్తరం ఇచ్చింది. అది బహుభూతి చెల్లెలు రాసింది. చదివాడు. నాన్నగారు ఈ మధ్య తనకి ఒంట్లో బాగోలేదని రాశారు. చాలా ఆందోళన పడ్డాడు. నువ్వు వైద్యం చేయించవని కాదు కానీ నా తృప్తి కోసం 200 పంపుతున్నాను. ఈ సొమ్ము ఆయన కోసం ఖర్చు పెట్టు. మా శ్రీవారి అభిప్రాయం కూడా ఇదే. అన్యదా భావించకు. చదివిన బహుభూతి ముఖం కందగడ్డలా మారింది. మనం వైద్యం చేయించటం లేదని ఆయనకు హితూరి చేసి ఉంటారు. అందుకే ఆమె డబ్బు పంపించింది. ఇదేమైనా బాగుందా? మీ గౌరవానికి ఎంత భంగం. ఇనుప ముక్క వేడిగా ఉంది కదా అని మరి 4 సమ్మెట దెబ్బలు వేసింది ప్రత్యూష. అవును, ఈ ఉత్తరం ఆయనకు చూపించావా అడిగాడు బహుభూతి. లేదు అంది. మంచి పని చేశావు. ఆ డబ్బు ఏది? సాయంత్రం స్టీలు గిన్నెల వాడు వచ్చాడు. 4 గిన్నెలు కొన్నాను. చూస్తారా? ఆ గిన్నెలు తెచ్చి చూపించింది. చాలా బాగున్నాయని మెచ్చుకున్నాడు బహుభూతి. ఎలాగైనా నీది మంచి టేస్ట్ అన్నారు. చిన్నగా నవ్వింది ప్రత్యూష. చెల్లెలు రాసిన ఉత్తరం చించి పోగులు పెట్టాడు బహుభూతి. నాన్న అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏరా అన్నాడు ఇల్వలుడు. ఇదేం బాగోలేదు నాన్న. నేను వైద్యం చేయించటం లేదా నీకు? మీ చెల్లెలు ఆ రకంగానే భావిస్తూ ఉత్తరం రాసింది. ఇల్వలుడు ఆశ్చర్యపోయాడు. అదేం కాదురా. ఏదో వాళ్ళందరికీ నెలకొక ఉత్తరం రాయటం అలవాటు కదా. అలాగే రాస్తూ కొద్దిగా ఈ మధ్య ఒంట్లో నలతగా ఉందని మందులు వాడుతున్నానని రాశానంతే. బహుభూతి ముఖం ఇంకా ముడుచుకునే ఉంది. నిజంగా? నా మాట నమ్ము. నీ మీద ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో ఒక్క అక్షరం కూడా రాయలేదు. అది ఎలా అర్థం చేసుకుందో ఈసారి రాసే ఉత్తరంలో దాన్ని మందలిస్తాను అన్నాడు ఇల్వలుడు మధ్య మధ్య ఖంగ్ అని దగ్గుతూ. ఏమో నాన్న, నాకైతే మాత్రం చాలా అవమానం జరిగింది. అది అపార్థం చేసుకుందేమో. బాధపడకు. ఇంకా నయం, డబ్బు కూడా పంపించింది కాదు. నీ అనుమానం మరింత బలపడేది. లేదులేండి, డబ్బేం పంపలేదు అన్నాడు. దగ్గుమందు వాడుతున్నారా అని అడిగాడు. కానీ ఏమాత్రం గుణం ఇచ్చినట్లు లేదురా. నెమ్మదిగా తగ్గుతుంది. వచ్చినంత త్వరగా రోగం నయం అవుతుందా ఏం అంది ప్రత్యూష. అవును, అది నిజమే అన్నాడు బహుభూతి వంత పాడుతూ. ఇల్వలుడు మాట్లాడలేదు. వెళ్ళండి, మీరు సినిమాకు వెళ్ళాలనుకున్నారు కదూ ఉదయం. అవును నాన్న, పితృదేవో భవ అని చాలా పెద్ద హిట్ పిక్చర్. మేము వెళ్ళొస్తాం. అలాగే ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళారు ఆ దంపతులు. యూరినల్స్కి వెళ్ళి గోడ దగ్గర పడిపోయి లేవదీసే వాళ్ళు లేక 1 గంట అలాగే కూలబడి ఓపిక తెచ్చుకొని లేచాడు ఇల్వలుడు. ఆ రాత్రి 8 గంటలకు. 10 రోజుల తర్వాత ఒకనాడు గోవిందరావు కలిశాడు బహుభూతిని. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. మా బావమరిది ఒకడు మీ మామయ్య గారి దగ్గర పనిచేస్తున్నాడోయ్ అతను అంటూ కాఫీ సిప్ చేశాడు బహుభూతి. అవును కదూ, ఈ ఏడాది కూడా అతని సిఆర్ పాడైందట. వర్క్ విషయంలో పెద్ద ఎఫిషియంట్ కాదంట అతను అన్నాడు గోవిందరావు. ఈ కొత్త విషయం బహుభూతి ముఖం మార్చుకునేలా చేసింది. నిజమా అని అడిగాడు. నేను అలాగే విన్నాను అన్నాడు గోవిందరావు. వీడికి అనవసరంగా 800 అప్పు ఇచ్చానే అనుకున్నాడు బహుభూతి. నాకు డబ్బు అవసరం పడిందోయ్. ఆ మధ్య నువ్వు తీసుకున్న సొమ్ము మధ్యలో నాంచాడు బహుభూతి. షూర్, ఈరోజు నీకు ఇచ్చేయాలని తీసుకొచ్చాను. మాటల్లో మర్చిపోయాను అంటూ పర్సు తీసి ఆ 800 బహుభూతికి ఇచ్చాడు గోవిందరావు. మాట్లాడకుండా లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు బహుభూతి. థ్యాంక్స్ ఓయ్, అవసరానికి ఆదుకున్నావు. నీ మేలు మర్చిపోలేను అన్నాడు గోవిందరావు. కుండలో మొహం దూర్చుకుని ఆల్ రైట్ అన్నారు బహుభూతి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆ సొమ్ము ప్రత్యూషకిచ్చి జరిగిన సంగతి చెప్పాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది అంటూ బాధపడింది ప్రత్యూష. అన్నగారి సిఆర్ పాడైనందుకు బహుభూతి మాట్లాడలేదు. ఏమండి, మా తమ్ముడు ఉత్తరం రాశాడు. 1000 రూపాయలు కావాలట. ఈ 800 పంపిద్దాము అంది. సరే అలాగే కానీ అన్నాడు బహుభూతి. మీరు ఎంత మంచివారండి. మీలాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. పొగడ్తకి పొంగిపోయాడు. ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు.
ఏం కాదు, నీలాంటి అందమైన భార్య ఏం చెప్పినా కాదు అని ఎవరు అనరు అన్నాడు. ఆ మాటలకి బోలెడు సిగ్గుపడిపోయింది ప్రత్యూష. అప్పుడే లోపల గదిలోంచి తండ్రి గొంతు కంగంది. నుదురు చిట్లించాడు భవభూతి. ఏమండి, పితృదేవోభవ సినిమాకి ఇంకోసారి వెళ్దామండి, చాలా బాగుంది, బాగా హిట్ అయిన పిక్చర్. చేతికి అంది వచ్చిన కొడుకులు ముసలితనంలో ఆదుకోకపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడో చాలా చక్కగా చూపించాడు. నాగేశ్వరరావు చాలా బాగా నటించాడు. ఏమండి, మన బుజ్జిగాడు మనం ముసలి వాళ్ళం అయిపోతే సరిగ్గా చూస్తాడంటారా అంది. ఎందుకు చూడడు, మనం వాడిని ఎంతో గారంగా పెంచుతున్నాం, ఆ మాత్రం గౌరవం ఉంచడా? నీవన్నీ పిచ్చి ఆలోచనలు అన్నాడు భవభూతి. సర్లేండి, సినిమా సంగతి ఏం చేశారు? సరే, రేపు వెళ్దాంలే. సరే, మీ నాన్నగారికి విపరీతంగా దగ్గు వస్తోంది, కంగుమంటూ కొట్టినంత చప్పుడు భరించలేకపోతున్నాను అంది ప్రత్యూష. ఏం చేస్తాం చెప్పు, భరించక తప్పదు మరి. ఒక్కడినే కొడుకునయ్యాను, ఇంకొకడు ఉంటే కనీసం 6 నెలల పాటు ఈ గోల తప్పించుకోవచ్చు. ఆ అదృష్టం లేదు మరి అన్నాడు భవభూతి విచారంగా. ప్రత్యూష చిన్నగా మూలుగుతూ ఈ మాటలన్నీ ఇల్వలుడి చెవిలో పడ్డాయి. నోరు విప్పి ఏమీ అనలేదు, కానీ కళ్ళు మాత్రం చెమ్మగిల్లాయి. భగవాన్, నన్ను త్వరగా తీసుకుపో అనుకున్నాడు. మోగగానే రోధించాడు. పాపం ఇల్వలుడికి ఈ మధ్య చాలా అనీజీగా ఉంటోంది. దగ్గి ఊపిరితిత్తుల్లోంచి నొప్పి పుడుతోంది. అది కూడా ఎడమ ఊపిరితిత్తి రోజుకోసారి జ్వరం వచ్చి 4-5 గంటలు ఉంటోంది. ఆ విషయం కొడుకు చెప్పకుండా తన దగ్గరే ఉన్న క్రోసిన్ టాబ్లెట్ మింగుతున్నాడు. ఆ బిల్ల మింగాక జ్వరం తగ్గుతుంది. ఆ మర్నాడు మళ్ళీ జ్వరం, మళ్ళీ మందు మింగడం. 2 దగ్గుమందు సీసాలు పూర్తి అయ్యాయి, కానీ దగ్గు ఏమాత్రం తగ్గలేదు. మామూలు దగ్గు అయితే ఈ పాటికి తగ్గిపోవాలి. ఏ వైద్యమూ లేకుండా ఇలా రోజులు గడపడం చాలా కష్టమని తోచింది. దగ్గినప్పుడల్లా ఇంతింత చిక్కటి ఉమ్మి వస్తోంది. దగ్గు వచ్చినప్పుడల్లా లేవలేక ఒక పాత్రలో ఉమ్మి ప్రతిరోజు ఆ పాత్ర స్వయంగా కడుక్కుంటున్నాడు. ఒకరోజు కొడుకుని పిలిచి, దగ్గు తగ్గటం లేదురా అన్నాడు. మరొక సీసా కొననా అడిగాడు భవభూతి. లేదురా, ఒకసారి డాక్టర్కి చూపించు, చాలా అలసటగా ఇబ్బందిగా ఉంటోంది. భవభూతి మాట్లాడలేదు. ఫ్యామిలీ పెన్షను, ప్రావిడెంట్ ఫండు రాని ఉద్యోగం వెలగబెట్టినందువల్ల అవసాన దశలో కొడుకులు చూడకపోవచ్చు. అందరూ కొడుకులు ఇలాంటి వారని కాదు, కానీ ఎందరో కొందరు ఉండకపోరు. ఇల్వలుడికి వచ్చిన పరిస్థితి కూడా ఇదే. ముసలితనంలో చేతి కింద ఆస్తి, డబ్బు ఉంచుకుంటే తప్ప రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా ఆదరించని రోజులు వచ్చాయి. అబ్బే, ఏం లేదు నాన్న, అలాగే నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాను అన్నాడు భవభూతి. అడుగనిదే అమ్మ అయినా పెట్టదు అన్న సామెత ఉంది, కానీ కోరనిదే కొడుకైనా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడు అన్న సామెత లేదు. ఈ కలికాలంలో ఇలాంటి సామెతలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో. ఆ మర్నాడు సాయంత్రం ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు భవభూతి. ఆ డాక్టరు ఇల్వలుడికి పరీక్ష చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎక్స్రే తీయించాలి, బ్లడ్ టెస్ట్ చేయించాలి, ఆ రిజల్ట్ను బట్టి స్ఫుటవు కూడా చేయించాలి అన్నాడు. స్ఫుటవు అంటే అంది ప్రత్యూష. ఉమ్మి నాకొక అనుమానంగా ఉంది. ఆ రోగమే అయితే చాలా జాగ్రత్తగా ఉండు, మందులు వాడాలి. ఆ విషయం నిర్ధారణ చేయడానికే ఈ పరీక్షలు అన్నాడు. ఏమిటా రోగం? తనే కన్ఫర్మ్ కానప్పుడు వాళ్ళకు చెప్పి భయపెట్టడం మంచిది కాదనుకుని ఇప్పుడే చెప్పను, పరీక్షలు కానియండి అన్నాడు. సరే, ఆ పరీక్షలు రేపు చేయిస్తాను అన్నాడు భవభూతి. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయన ఊహించిన వ్యాధి ట్యూబర్క్యులోసిస్ కావచ్చునని డాక్టర్ అనుమానం. రేపు పరీక్షలు చేయించాలి అన్నాడు భార్యతో భవభూతి. ఏం అక్కర్లేదు, గాడిద గుడ్డు, డబ్బు గుంజడానికి ఇలాగే చెప్తారు డాక్టర్లు. ఇంటి దగ్గర మామగారిని చూసి 2 టాబ్లెట్లు ఇస్తాడనుకుంటే భారతం చదివాడు. పెద్దతనంలో ఇలా ఏదో రకం అస్వస్థత కలగడం సహజం. మామగారు తృప్తి కోసం డాక్టర్ని తీసుకురమ్మంటే ఇలాంటి డాక్టర్ని తెచ్చారేమిటి? రోగం పేరు చెప్పమంటే కూడా చెప్పలేదు. కనుక ఈ డాక్టర్ ఎవడో డబ్బు గుంజే రకమే. రేపు ఇంకెవరినైనా తీసుకురండి, చేయి చూసి 4 మాత్రలు ఇచ్చేవాడిని. గోటితో పోయేదానికి గొడ్డలది వాడితే ఇక మనం పొదుపుగా బ్రతికినట్లే అంది ప్రత్యూష.
అంతేనంటావా అన్నాడు భవభూతి. అవును, అవసరమైన చాదస్తం పెట్టుకోకండి. మొన్న మా తమ్ముడికి డబ్బు పంపాం. ఒక వారం రోజుల్లో మా అమ్మ నాన్న వస్తారు. నెల రోజులు ఉంటారు. ఇంకెన్ని ఖర్చులు ఉంటాయో అంది ప్రత్యూష. నిజమే, బాగా గుర్తు చేశావు అన్నాడు భవభూతి. ఈ డాక్టర్ చేతనే బలానికి 4 మందులు రాయించి కొని తెచ్చి ఇవే వాడమన్నాడు అని నాన్నకు చెప్తే పోలా అంటూ అప్పుడే తనకు వచ్చిన ఆలోచన చెప్పాడు. అలా కూడా చేయవచ్చు అంది ప్రత్యూష అంగీకారం తెలుపుతూ. పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్ళిన రాజేష్ వచ్చాడు. కాస్త కాఫీ ఇయ్యి అంటూ కూర్చున్నాడు భవభూతి. 2 నిమిషాల తర్వాత రాజేష్ వచ్చి నాతో రాకెట్ చెయ్యవు అన్నాడు. సరే, కాగితం తీసుకురా అన్నాడు భవభూతి. రాజేష్ లోపలకు వెళ్ళి ఎప్పటిదో ఒక పాత ఇంగ్లాండ్ లెటర్ తీసుకొచ్చాడు. అది చేతిలోకి తీసుకుని ఏమిటిరా ఇది, ఎక్కడిది అన్నాడు భవభూతి. ఏమో, ఇలాంటివి తాతయ్య పెట్లో చాలా ఉన్నాయి. పుస్తకాల్లోంచి కాగితాలు చింపితే అమ్మ కొడుతుంది కదా, అందుకే ఈ కాగితాలు తీశాను అన్నాడు రాజేష్. అప్పుడే ప్రత్యూష కాఫీ తెచ్చింది. కాఫీ తాగి చేసి ఇస్తాను, వెళ్ళి ఆడుకో అంటూ కాఫీ తాగుతూ ఆ ఇంగ్లాండ్ లెటర్ చూశాడు. ఎప్పటి ఉత్తరమో, ఎవరో తన తండ్రికి రాసింది. అక్షరాలు మాసిపోయి ఉన్నాయి. కాగితం కూడా బాగా పాతదై ఉంది. కాఫీ తాగుతూ చదివాడు. అతని చెంపపై ఎవరో చెల్లును కొట్టినట్లు అయ్యి గొంతులో పోసుకున్న కాఫీ గుటక పడలేదు. అతని శరీరం రోమాంచితమైంది. నాన్న అనుకున్నాడు అస్పష్టంగా. అది భవభూతి తాతగారు, తల్లి తండ్రి, ఇల్వలుడికి రాసింది. మళ్ళీ చదివాడు. అల్లుడు, అమ్మాయి రాసిన ఉత్తరం ద్వారా విషయం తెలుసుకొని బాధపడ్డాను. భవభూతి ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడిందని తెలుస్తాను. మీ ఆఫీసు వాళ్ళు సమ్మె చేస్తున్నందువల్ల 2 నెలలుగా నీకు జీతం లేదని తెలుసు. నీకు కొంత సొమ్ము పంపాలని అనుకుని పనుల తొందరలో అశ్రద్ధ చేశాను. అప్పుడే 5 ఏళ్ల భవభూతి ఆరోగ్యం దెబ్బతినడం, డాక్టర్కి చూపించడానికి నీ దగ్గర డబ్బు లేక రాత్రిపూట రిక్షా తొక్కడం గురించి అమ్మాయి రాసింది. అది చదివి నేను చాలా బాధపడ్డాను. డబ్బు కావాలని నువ్వు అడగవు, నీకు అభిమానం ఎక్కువ. నేను డబ్బు పంపకపోవడం వల్లనే ఇలా జరిగింది కనుక నేను బాధపడుతున్నాను. నీకు పొలం ఉందన్న పేరే కానీ శిస్తులు రావు. కనీసం ఏ స్నేహితులనైనా అడగవలసింది, అది చెయ్యలేదు. భవభూతికి మందులు కొనడానికి డబ్బులు లేక రక్తం అమ్ముకొని ఆ సొమ్ముతో మందులు కొన్నావట. ఇది చదివి నా రక్తం చల్లారిపోయింది. అల్లుడు, అభిమానం ఉండాలి కానీ మరీ ఇంతగానా? కన్నకొడుకు ఆరోగ్యం గురించి ప్రతి తండ్రికి ఆదుర్దా ఉంటుంది. అలాగే కన్న తండ్రి ఆరోగ్యం గురించి కన్న కొడుకుకి కూడా. ఆ ప్రేమ పాశ బంధానికి కట్టుబడి నువ్వు ఈ పని చేశావని నాకు తెలుసు. భగవంతుడి తర్వాత వ్యక్తి నమ్మకం ఉంచుకునేది ఆ సంతానం మీదనే. నీ కొడుకుని ఏ రకంగానైనా దక్కించుకోవాలని, రేపు వాడు కూడా నీ మీద అంతటి ప్రేమానురాగాలు చూపాలని ఆశించావు. ఆ ఆశ ప్రతి తండ్రికి సహజమే. ఒక రకంగా నిన్ను అభినందించాలి. మధ్యతరగతి భేషజాన్ని మరిచి రిక్షా తొక్కడానికి, రక్తం అమ్ముకునేందుకు కూడా సిద్ధపడ్డావు. కానీ ఇలాంటి పరిస్థితి మరొకసారి రానియకు. నీకు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నాను నీకు తోడు. ఈరోజు నీ పేరున 500 పంపుతున్నాను. అప్పుగానే లేకపోతే నువ్వు తీసుకోవు. ఒక వారం రోజుల్లో నేను మీ అత్తయ్య బయలుదేరి వస్తాము. భవభూతిని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయి, నువ్వు కూడా ఈ విషయాలు అన్నీ దాచినా నేను ఎలా తెలుసుకున్నానా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. అది అంతా నేను ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నాను. అమ్మాయి మాత్రం రాయలేదు. ఆమెను అపార్థం చేసుకోకు. మీ సమ్మె ఇంకెన్ని రోజులు నడుస్తుంది? వెంటనే ఒక రాజీకి రావడం అందరికీ మంచిదని నమ్ముతున్నాను. జవాబు రాయి. నీ మామ శతానీకుడు. భవభూతి మనసులో 1,000,000 తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ తరంగాల తాకిడికి అతడి మనసులోని మాలిన్యం కొట్టుకుపోయింది. అతడి కళ్ళు చెమర్చాయి. గుండెలు పిండినట్లు అయ్యింది. తల వంచుకొని చేతుల్లో ముఖం దాచుకున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రత్యూష ఉత్తరంలో ఏముందా అన్న ఆసక్తితో చేతిలోకి తీసుకుంది. భగవాన్, నేను పాపిని, మహాపాపిని అనుకున్నాడు భవభూతి. తండ్రి తన ఆరోగ్యం కోసం ఎంతగా తప్పించాడు, ఎంత కష్టపడి తనకు వైద్యం చేయించాడు. కానీ తను తండ్రికి వైద్యం చేయించగల స్తోమత ఉన్నా ఆయన్ని నిర్లక్ష్యం చేశాడు.
తన ఈ పాపానికి పరిహారం ఏమిటి? అతని శరీరం రోమాంచితం అయ్యింది. విద్యుద్ఘాతం తగిలిన వాడిలా విలవిలలాడిపోయాడు. ఏమండి అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది ప్రత్యూష. ప్రత్యూష అంటూ భార్య ముఖంలోకి చూశాడు. భర్త కళ్ళల్లో నిండుగా నీళ్లు ఉండటం ఆమెకు ఆశ్చర్యాన్ని, బాధని కలిగించింది. ఆ ఉత్తరం చదివావా అడిగాడు. అతని గొంతులోంచి మాట రావడం లేదు. ఏదో అదృశ్యశక్తి ఆ గొంతును పట్టేసింది. చదివానండి. మనం ఆయన పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాం అంది ప్రత్యూష పశ్చాత్తాపం ఉట్టిపడుతున్న గొంతుతో. నాన్న, రాకెట్ చేశావా అంటూ రాజేష్ వచ్చాడు. తర్వాత చేస్తాను, వెళ్ళు అన్నాడు బహుభూతి. ముఖం చిన్నది చేసుకుని వెళ్ళిపోయాడు రాజేష్. ఇలాంటి తండ్రి దొరకడం నిజంగా నా అదృష్టం ప్రత్యూష. కానీ అంధకారంలో పడిపోయి ఇంతవరకు ఆ నిజం తెలుసుకోలేకపోయాను. ఏ కన్న తండ్రి కూడా తన కొడుకుపై ఇంతటి అనురాగం చూపడు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను నాన్నను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చేయించమన్న పరీక్షలు చేయిస్తాను. నా శక్తికి మించిన ఖర్చే అయినా సరే ఏదో రకంగా ఆయనకు వైద్యం చేయిస్తాను. ఆయన నాకు ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేదనే కోపంతో ఈ రకంగా ప్రవర్తించడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమయ్యింది. ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఆ ఆస్తి ఖర్చు అయింది. నాపై అదనపు భారం పడకుండా పని జరిగిపోయిందని నేను సంతోషించవలసిన విషయం ఇది. కానీ అతను పలికే ప్రతి పలుకులో పశ్చాత్తాపం కనబడుతోంది. పోనీలేండి, జరిగిందేదో జరిగిపోయింది అంది ప్రత్యూష. లేదు, ఆ రకంగా అనుకొని సమాధానపడలేకపోతున్నాను. నేను ఒక పురుగు కంటే కూడా హీనమైన వాడిని అన్నాడు. మంచి వైద్యం రేపటి నుంచి ఆయనకు చేయిద్దాం అంది ప్రత్యూష. అలాగే, ఎంత సొమ్ము ఖర్చైనా వెనకాడవద్దు. అవసరమైతే నా నగలు అమ్మేద్దాం అంది ప్రత్యూష. ప్రత్యూష ఆశ్చర్యంగా అన్నాడు బహుభూతి. అవునండి, నేను మనిషిలాగా ప్రవర్తించడం నా ధర్మం. ఇంతకాలం ఎలాగూ అజ్ఞానంలో ఉన్నాను. ఈ ఉత్తరం నన్ను వెన్ను తట్టి లేపింది అంది. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ప్రత్యూష వెళ్ళి చూసి వచ్చింది. చిన్నగా కునుకు పట్టినట్లుంది, నిద్రపోతున్నారు అంది. ఆయన వ్యక్తిత్వం ఒక మహా పర్వతమైతే నేను ఒక ఇసుక రేణువుని. ఆయన వికసిత సుమధుర మందార పుష్పం అయితే నేను ఒక పుప్పొడి రేణువుని అంటూ నుదురు బాదుకున్నాడు. అతన్ని వారించింది ప్రత్యూష. ఆమె చేతుల్లో వాలిపోయాడు బహుభూతి. అలా ఎంతసేపు కూర్చుండిపోయాడో అతనికే తెలియదు. రాత్రి 8 గంటల సమయం అయింది. తండ్రి గదిలోంచి కంగు కంగు అన్న దగ్గు వినిపించింది. ఆ శబ్దం బహుభూతికి చిరాకు కలిగించలేదు. కానీ తన హృదయంపై ఎవరో సమ్మెట దెబ్బలు వేస్తున్నట్లు తోచింది. ఎన్నాళ్ళ నుంచి వస్తుందో ఆయనకు ఈ దగ్గు. అది నా బండరాతి గుండెను కరిగించలేకపోయింది ఇన్నాళ్ళు అనుకున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాడు. నాన్నా అని పిలిచాడు. ఆయన బలవంతంగా నీరసంగా కళ్ళు విప్పాడు. తండ్రిని తాకాడు బహుభూతి. ఆ ఒళ్ళు వేడిగా ఉంది. నాన్నా, జ్వరం వచ్చిందా అడిగాడు ఆత్రంగా. ఇంచుమించు రోజూ వస్తోంది. ఒక క్రోసిన్ బిళ్ళ వేసుకుంటే తగ్గిపోతుంది. ఈరోజు అది లేదు, అయిపోయాయి అన్నాడు ఇల్వలుడు. సిగ్గుతో తల వంచుకున్నాడు బహుభూతి. మార్కెట్ వెళ్ళి టాబ్లెట్ బ్రెడ్ తెస్తాను అన్నాడు. అతను తండ్రి శరీరాన్ని తాకడం అదే మొదలు. అందుకే జ్వరం ఈ ఒక్కరోజే వచ్చిందని అనుకున్నాడు. కొడుకు తనపై ఇంత సడన్గా ప్రేమ చూపించడం ఆ పితృదేవుడికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. ఏదో అనాలని అనుకున్నాడు, కానీ అందుకు కూడా ఓపిక లేక నీరసంగా పడుకుని పోయాడు ఇల్వలుడు. ప్రత్యూష, నాన్నగారికి జ్వరంగా ఉంది, పాలు తాగుతారు, ఉన్నాయా అన్నాడు. పాలవాడు వచ్చి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిస్తే ఎక్కువ పోయించుకునేదాన్ని. పర్వాలేదు, రేపు మనం మజ్జిగ పోసుకోవడం మానేద్దాం. ఆ పాలు ఆయనకు ఇయ్యొచ్చు అంది ప్రత్యూష. సరే, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు బహుభూతి. తండ్రి చేత మందు బిళ్ళ మింగించి బ్రెడ్డు పాలు తాగించాడు. ఇల్వలుడికి కొడుకులోని పరివర్తన ఆనందం కలిగించింది. పడుకోండి నాన్న, రాత్రి ఏమైనా అవసరం వస్తే లేపండి, సందేహించవద్దు అన్నాడు బహుభూతి. కొడుకు మాటలు ఆయన చెవుల్లో
అమృతం చిందించాయి. అలాగే అన్నాడు. లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ప్రత్యూష రాత్రి మధ్యలో మెలకువ వస్తే, ఒకసారి నాన్నగారిని చూడు, ఆయనకి ఏదైనా అవసరం పడవచ్చు అన్నాడు. సరేనంది ప్రత్యూష. నిజానికి ఆ దంపతులు ఇద్దరూ నిద్రపోతే తెల్లవారే వరకు లేవరు. కిటికీలోంచి వెలుగుపడింది. చీకట్లు అప్పుడే పారిపోతున్నాయి. మెలకువ వచ్చింది ప్రత్యూషకి. టైం చూసింది 5:30. లేచి చీర సవరించుకొని బాత్రూమ్కి వెళ్తూ బాత్రూమ్ గుమ్మం దగ్గర ఆగిపోయింది. మై గాడ్ అనుకుంది. హడావిడిగా వచ్చి భర్తను లేపింది. ఏమిటి అన్నాడు బహుభూతి. బద్ధకంగా మామయ్య గారు బాత్రూంలో పడిపోయారు అంది ప్రత్యూష. బహుభూతి బద్ధకం వెంటనే ఎగిరిపోయింది. అలాగా అంటూ గబగబా పరుగుతో వెళ్ళాడు. ఇల్వలుడు బాత్రూంలో పడిపోయి ఉన్నాడు. నుదుటి దగ్గర రక్తం గడ్డగట్టింది. తండ్రిని తట్టి లేపాడు బహుభూతి. ఎటువంటి రెప్పాన్పు లేదు. సాయం పట్టు అంటూ భార్య సహాయంతో మోసుకుంటూ వచ్చి మంచంపై పడుకోబెట్టాడు. నాడి చూశాడు. కొట్టుకోవడం లేదు. అతని మనసు చిన్నగా వణికింది. ఉండు, డాక్టర్ని పిలుచుకు వస్తాను అంటూ హడావిడిగా చొక్కా తొడుక్కొని తన ఇంటికి 10 ఇళ్ల అవతల ఉండే ఒక డాక్టర్ని పిలుచుకువచ్చాడు. ఆ డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ప్రాణం పోయింది అన్నాడు. తన మించి రైలు వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యాడు బహుభూతి. తలను చేతుల మధ్య దాచుకొని గల్లున ఏడ్చాడు బహుభూతి. రాత్రి 2 గంటల ప్రాంతంలో యూరినల్స్కి మెలకువ వచ్చింది ఇల్వలుడికి. నీరసంగా లేచాడు. ఓపిక లేదు, కానీ వెళ్ళక తప్పదు. అందుకే బలవంతంగా గోడ పట్టుకొని నెమ్మదిగా అతి కష్టం మీద బాత్రూంకి వెళ్ళాడు. అక్కడ కాలు జారి క్రింద పడిపోయాడు. లేవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ పడడంతో నుదురు గోడకి బలంగా కొట్టుకుంది. ఇక లేవలేక అలాగే కూలబడిపోయి అబ్బాయి అబ్బాయి అంటూ పిలిచాడు. కానీ నీరసం వల్ల ఆ మాటలు పెదవి దాటలేదు. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మళ్ళీ ప్రయత్నించి అతి కష్టం మీద లేచాడు. కానీ అడుగు పడలేదు. మళ్ళీ పడిపోయాడు. ఆ పడటంలో నేల బలంగా ఛాతీకి తగిలింది. విపరీతంగా నొప్పి కలిగి ప్రాణం పోయింది. జరిగింది ఇదే. తండ్రి మరణాంతరం శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిపించాడు బహుభూతి. తండ్రి మరణానికి మనసులో కలిగిన బెంగ అతనిలో శాంతిని దూరం చేసింది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. రోజుకొకసారైనా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. పితృదేవత ప్రీత్యర్థం పిండ ప్రధాన సమయే అంటూ పురోహితుడు తన కంచు కట్టడంతో మంత్రాలు చదువుతున్నాడు. నేల మీద కూర్చొని చేత్తో పిండం కలుపుతున్నాడు బహుభూతి. పురోహితుడి మంత్రం అతన్ని కదిలించి వేసింది. చేతిలో ఉన్న పిండం క్రింద ఉన్న అరిటాకులోకి దొర్లిపడింది. మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ఏడవసాగాడు బహుభూతి. పురోహితుడు ప్రత్యూష అతని వంక ఆశ్చర్యంగా చూశారు. ప్రత్యూష భర్తని ఓదార్చడానికి రాబోతుంటే వద్దని సైగ చేశాడు పురోహితుడు. చేతిలో బిస్కట్టు ఎవరో లాక్కుంటే ఏడిచే చిన్నపిల్లవాడి రీతిలో సర్వసంపదలు దొంగ దోచుకుపోతే గుండెలు బాదుకునే లక్షాధికారి చందాన బాధపడుతున్నాడు బహుభూతి. అతన్ని ఎవరూ ఓదార్చలేరు. ప్రవహిస్తున్న నదీ జలానికి ఆనకట్టు వేయడం మంచిది కాదు. నిజమే కదా. ఇదండి ఈరోజు కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.